ఇప్పుడు ఏందన్నా నెక్స్ట్ కార్యాచరణ ఏంది? కార్యం ఉంది కానీ చరణ ఏం లేదని వాళ్ళు అనుకుంటున్నారన్న. కార్యాచరణ అనేది బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎన్ని కార్యాచరణలు ఇచ్చినా కానీ వాళ్ళలో చలనం లేకుండా అయిపోయింది. ఈసారిగా తాడో పేడో తెలుసుకుందాం అనుకున్నాం కాంగ్రెస్ తోటి, అంతే. ఇక ఓకేనా, ఒకవైపు డిఎస్సి వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకు హాల్ టికెట్ రావడానికి దగ్గరలో ఉంది సమయము, వాళ్ళేమో చదువుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎక్కువ నిరుద్యోగులు అసలు బయటకి వస్తలేరు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటారు. వాళ్ళ మీద నీ అభిప్రాయం? మేము పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళం, వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే పార్టీ నాయకులు పార్టీలకు అనుబంధాలు ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు నీకు కూడా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినాక ఎన్నికలకు డేట్ ఇచ్చినాం. 4 రోజులు అయితే ఎన్నికలు. నీ దమ్ముంటే తెలంగాణ ఒక సమాజంలో నువ్వు ఒక నియోజకవర్గం, ఒక నల్లగొండ నియోజకవర్గం అనుకుందాం, అయితే హైదరాబాద్లో ఒక గొడవ అయింది అనుకుందాం. నువ్వు వచ్చి ధర్నా పెడతావు మగోడు లెక్క? ఏ రాజకీయ నాయకుడు వచ్చి పెడతాడు? ఎన్నికల ముందు వదిలిపెట్టుకొని నీకున్న సమయాన్ని వదిలిపెట్టుకొని వస్తావా? నువ్వేందంటే డేట్స్ ఇచ్చి పిల్లల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఎగ్జామ్ పెడతామని ఇది రాజ్య నీతి అన్నమాట. రాజ్య ద్రోహ నీతిని నువ్వు అటువంటి దానిని నువ్వు ప్రదర్శిస్తున్నావు కాబట్టి దాంతో ఇదే విజయం అనుకుంటున్నావు, కానీ అది విజయం ఎప్పుడు కాదు. నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు పెట్టినా, హాల్ టికెట్లు పెట్టినా, వెబ్ నోట్లలో ఎన్ని ఇచ్చినా, నువ్వు పేపర్ లీకులు ఇచ్చి నువ్వు టేకులు తీసుకున్నా, నీ దిశ పేపర్లో ఎన్ని రాపించుకున్నా, దిశ కాదు వెలుగు పేపర్లో, నువ్వు వెలుగు పేపర్లో డిజిటల్లో ఎన్ని రాపించుకున్నా, నువ్వు ఏం రాపించుకున్నా కానీ ఎవడేం భయపడాడు. ఓకే, ఏం చేయబోతున్నారు తర్వాత? ఏం లేదు, ఎల్లుండి మాత్రం తెలంగాణలో అట్టుడుకుతుంది అంతే. ఇక ఏ రకంగా అంటే మేమైతే టీజీపీఎస్సీ ముట్టడి అంటే ఇటు ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాలు పెడతారు. ఏడ దొరికినట్టు బంధిస్తారు, దొరికినట్టు పోలీస్ స్టేషన్లలో పెడతారు. మేము ఏడ పెట్టినా ఆడ మేము తెలియజేసే నిరసన మేము తెలియజేస్తాం. మేము ఒకటి అడుగుతున్నాం, నీకు మేము శత్రువులమా? ఫస్ట్ నీ ఇంటి మనుషులం. మా వల్ల నీ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల ప్రభుత్వం. పిల్లల మీద తండ్రికి ఎందుకు అంత కోపం? ఒక రాజ్యాన్ని పరిపాలించేటోడు అంటే నువ్వు ఒక తండ్రి లాంటివి. నీకు మా మీద అంత కోపం ఎందుకు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. కానీ వాస్తవానికి నీకు వాస్తవాలు తెలుసో తెలియదో, నిన్నింత మొండి పట్టుగా పోనిచ్చేటోడు వాడు నిన్ను పోనిచ్చేటట్టు చేసేటోడు ఎవరితోటి ములాఖాత్ అయిండు. ఎవరితోటి ములాఖాత్ అయ్యి నీ కాంగ్రెస్ కుంపటి పెట్టడానికి చేస్తున్నాడు అధిగ్రహించు. మమ్మల్ని ఎట్ట చేయాలి, ఎట్ట నిర్బంధించాలని కాదు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో, నువ్వు ఎవడైతే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో వాడు నీ కాంగ్రెస్ను కూల్చడానికి, నీకు ఇంత వ్యతిరేకత రావడానికి ఆల్రెడీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది సెంట్రల్కు పంపించింది. కాంగ్రెస్ అనేది ఇక్కడ నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామో, రాహుల్ గాంధీతో ఒప్పందం చేయించినామో, ప్రియాంక గాంధీతో డిక్లరేషన్ ఇప్పించినామో, వీటన్నిటి ద్వారా గాంధీ కుటుంబానికి మచ్చ తెప్పించే కార్యక్రమం చేస్తున్నారు. వేరే రాష్ట్రాలలో రాహుల్ గాంధీ మళ్ళీ ఉద్యోగాలని మాట్లాడినా, యువత గురించి ప్రియాంక గాంధీ మాట్లాడినా నమ్మేటట్టు లేకుండా చేస్తున్నారు. ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లాగా యావత్ ప్రపంచానికి తెలిసిందో, ఈ తెలంగాణలో మళ్ళా ఈ ఉద్యోగాల కొట్లాట అనేటటువంటిది యావత్ ప్రపంచానికి తెలియబోతున్నది. ఖచ్చితంగా ఇది గల్లీ నుంచి ఢిల్లీకి పాకుద్ది. నువ్వెన్ని నిర్బంధాలు పెట్టినా కానీ ఇది ఢిల్లీలో నగారం మోగేంత వరకు కూడా ఆగదని కూడా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అట్లనే నిన్ను అప్పీల్ కూడా చేసుకుంటున్నాం. అందాక నువ్వు పోవద్దు, మేము పోవద్దు. ఓకే అన్న, ఒకవైపు మొన్ననేమో గాంధీ ధర్నా చౌక్లో ధర్నా చేసిర్రు. నిన్నటి వరకు మోతీలాల్ ఈరోజే విరమించిండు, మళ్ళీ మీరు చేస్తా అంటారు. ఇన్ని జరిగిన ప్రభుత్వంలో చలనమే లేదు కదా అసలు. ఆయన మొన్నటి వరకు వాళ్ళే చెప్తున్నారు, ఇగో ఎన్నికలకు ఒక ఓడి వచ్చింది, ముఖ్యమంత్రి గారికి ఎన్నికలలో బిజీ అయిండు, డబ్బులు లేవు, అప్పులలో ఉంది, లంక బిందెలు అంటే ఖాళీ బిందెలు అన్న వాటిలలో బిజీ అయింది అన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక ఫస్ట్ రైతు రుణమాఫీ పైన రివ్యూ అన్నాడు. అది అయిపోయినాక నిరుద్యోగుల పైన అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మేము దీనికి రాకముందే ఈరోజే నువ్వు ఒక స్పష్టత చేయి. ఈరోజు మేము ఎంత కోసపడుతున్నామో మేమే నీ ఫ్లెక్సీని పెట్టేసి మీ పాలతోటి నీకే పాలాభిషేకం చేస్తాం. నీ సెక్రటరేట్ అంత ఎత్తు ఫ్లెక్సీని తీసుకొచ్చి మేమే పాలాభిషేకం చేస్తాం. మాకెందుకు ఈ కష్టాలు? మేము ఎందుకు రోడ్ల మీదకి రావాలి? ఎందుకు దండించుకోవాలి? ఎందుకు కొట్లాడాలి? అవసరం లేదు. ఓకేనా, మొన్నటి వరకు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్కు మద్దతుగా మీరు పూర్తి స్థాయిలో అక్కడ నిలబడ్డారు కదా. ఆయన మొన్నటి నుండి పోలీసుల నిర్బంధం చూసినాక ఏమనిపించింది? ఈ రాజ్యాన్ని చూస్తుంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, పోలీసుల ప్రభుత్వం అనిపిస్తుంది. మాకు మీ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎందుకంటే మా నిరుద్యోగుల ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిర్బంధాలు ఎందుకు అనుకుంటున్నాం మేము? మీరు నిరుద్యోగుల ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు, మాకు బారికేడ్లు తెరిచినాయి అన్నాడు. కంచెలు లేనటువంటి పాలన అన్నావు. మరి కంచెలు లేనటువంటి పాలనలో కాకీల పాలన ఎందుకు?
మేము కంచెలు లేని పాలన, కాకీలు లేని పాలన కావాలనుకున్నాం. మా చుట్టూ కాకీలు ఎందుకు చేరుతున్నాయి? ఈ ఒక్కని చుట్టూ 100 కాకీలు చేరుతాయా? ఓడన్న ఒకటి పోగానే ఇట్లా ఉరికొస్తున్నారు, గద్దొచ్చి కోడిపిల్లని తనకపోయినట్టు. మేము ఆడిపోతే ఇట్లా వీళ్ళు వచ్చి దన్నుని ఎత్తుకొని పోయి వాటి DCMలలో వేస్తున్నారు. ఓకేనా, ఈ రోజుతో నిరాహార దీక్ష అయితే ముగించిండు కదా, ఏమంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే అందరు కలిసి అనుకున్నారా, లేదంటే ఎవరికి ఏం తెలియదన్న, ఎవరికి తెలియదు. వానికి విరమించిన వానికి తెలియాలి, విరమింపజేసిన వాళ్ళకి తెలియాలి. విరమింపజేసేటప్పుడు అక్కడ ఎవరు లేడు, కానీ ఎండమావిలో నీళ్ళు ఎట్టుండో విరమింపజేసినోడు కూడా దీక్ష విరమింపజేసిండు పోయిండు. కానీ దాని వెనక ఎంతో కొంత అయితే ఒక రాజ్య కుట్ర అనేది దాగి ఉందనేది మాత్రం మేము నమ్ముతున్నాం. కుట్ర ఉంది కాబట్టి ఇక చెప్తున్నారు 100% కుట్ర ఉంది. ఆ కుట్రతోటే చేసి దీన్ని నిర్వీర్యం చేసి మేము చేసేటటువంటి గొంతమ్మ కోరికలు కాదు. మీరు కూడా చెప్పండి, దీన్ని షార్ట్ వీడియో చేసి కూడా చెప్పండి. రేవంత్ రెడ్డి అన్న, మీకు మాకు వైర్యం లేదు, మీకు మాకు గేటు పంచాయతీ కానీ, రాజకీయ పంచాయతీ కానీ, టికెట్ల పంచాయతీ కానీ ఏ లొల్లి లేదు. నువ్వు మా అన్నం అనుకున్నావు, నువ్వు మా పెద్దన్నం అనుకున్నావు, కానీ ఈరోజు నిన్ను మాకు దూరం చేసే కార్యక్రమం కొన్ని శక్తులు చేస్తున్నాయి. ఆ శక్తులను దూరం పెట్టుకో. ఖచ్చితంగా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళతోటి ములాఖతై నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. 6 నెలల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు. నిరుద్యోగుల నుంచి నిరుద్యోగులు తలుచుకొని ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టిర్రు. ఆ నిరుద్యోగులు మళ్ళీ కన్నెర్ర చేసిర్రు. ఖచ్చితంగా ఈ కన్నెర్రలో నీకు నష్టం జరగొద్దని నీ తమ్ములుగా నీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కాలికి బల్బం కట్టుకొని నిరుద్యోగ యాత్ర చేసినటువంటి నీ తమ్ముడిగా నిన్ను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇలా ద్రోహులు ఉన్నారు. రాజ్యాధికారం రాగానే అనుభవించడానికి వచ్చిన ద్రోహులు ఈరోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమాలను నడిపింపజేసి ఈ ఉద్యమాలను చల్లార్చింది నేనే, నా వల్లనే అన్నీ అవుతున్నాయని చెప్పి నీ దగ్గరకు వచ్చి పదవులు పొందాలని చూస్తున్నారు. అలాంటి గుంటకాడి నక్కలు వాళ్ళు. మా కాడికి వచ్చే ప్రతిపక్షాలు గుంటకాడి నక్కలు కాదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపించిర్రు, మీరు మంచి చేస్తారంటే మిమ్మల్ని గద్దెక్కిచ్చిర్రు, మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళని నెరవేర్చమంటున్నారు. కానీ వాళ్ళను మాకు ఏదో రాజకీయ దురుద్దేశాలు అంటగట్టి నువ్వు చేస్తున్నావు, అది కాదు. నీ ఎమ్మటున్నోడే, నువ్వు నమ్మకున్నోడే రాజకీయ దురుద్దేశంతో నీకు నష్టం చేయాలని చూస్తున్నాడు. దాన్ని గ్రహించని చెప్తున్నావు. ఓకేనా, ఇప్పుడు మీరు చేయబోయే కార్యక్రమానికి పార్టీలు కూడా వస్తున్నాయి, లేదంటే విద్యార్థి లోకం ఒకటి? అన్ని పార్టీలు వస్తున్నాయి. వాళ్ళ అనుబంధ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళను ఏబీపీ వాళ్ళని రమ్మంటున్నాం, బీఆర్ఎస్పీ వాళ్ళని రమ్మంటున్నాం, లాస్ట్కి ఎన్ఎస్సీ వాళ్ళని కూడా రమ్మంటున్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని మాకు ఆ రోజు అండగా నిలబడ్డారు కదా. మీరేగా ఆ రోజు స్టడీలకు తిరిగింది, మేము మీ దగ్గరికి రాలేదుగా ఆ రోజు. మీరే వచ్చారు కదా. మీరు ఈరోజు మీ తమ్ముళ్ళం మీ అన్నలమే కదా. మరి మీ అక్క చెల్లెలు కూడా కష్టపడుతుంటే మీరెందుకు రారు? ఇలా మా వల్లనే కదా మీకు పదవులు వచ్చినాయి. ఓడో ఒకడు దుష్టుడు చేయడం వల్ల మేము ఇంత క్షోభను అనుభవిస్తుంటే మీరెందుకు రారు? ఒక్కడొక్కడు అంటారు. ఒక్కడు వాళ్ళన్నా ఆ ఒక్కడే ఎవరో కాదు, బల్మూరు వెంకటే. మాకు భయం ఏం లేదు, అడుగు. అక్కడ కూడా మైక్ పెట్టు. డైరెక్ట్ అంటున్నా, బల్మూరు వెంకటే, రియాజు, మురళి, ఆకునూరు మురళి. అయ్యా నువ్వు ఎక్కడున్నావు మాకు తెలియదు, ప్రజెంట్ ఎక్కడ దాచుకున్నావు కూడా. కోదండరామ్ సారు, ఆ సార్ను దండం పెట్టాలి. ఆ ముసలాయన చచ్చిపోయే టైంలో ఆయనకు మంత్రి పదవి ఏం అవసరము, ఈ నిరుద్యోగులతో ఆడుకోవడం ఏం అవసరము. మాది ఏం లేదు, గొంతమ్మ కోరికలు ఏం లేవు. మాకు జస్ట్ నార్మల్గా మాకు 1:100 తీయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. డిఎస్సి వాళ్ళది 25,000 అని మెగా డిఎస్సి అని మీరే చెప్పారు. కానీ ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఉండాలి, 2 months అయినా గ్యాప్ ఉండాలి. అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి పెడితే ఈరోజు డిఓ ఎగ్జామ్ ఎవరు రాయట్లేదు అంటే ఈ సడన్గా డిసిజన్ ఇది. చాలామందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నా కూడా డిఓ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అన్ని గవర్నమెంట్ తగ్గిమక్కగా ఉంది. వీళ్ళతోటి కాదు పరిపాలన. మేము ఒకటే డిసైడ్ అయినాం, 4వ తారీఖు నాడు 10 గంటలకు టీఎస్పీఎస్సీ ముట్టడి. ప్రతి ఒక్క విద్యార్థి స్టడీ హాల్ నుంచి రావాలని డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న బ్రదర్స్కి అందరికీ సిస్టర్స్కి అందరికీ చెప్పేది ఏంటి, స్టడీ హాల్ నుంచి ఫస్ట్ బయటికి రండి. 4వ తారీఖు నాడు లాస్ట్ టైం బీఆర్ఎస్ మీద ఎట్లా చేసినామో దీనిపైన కూడా అట్లాంటి టైం వచ్చింది, పోరాడే టైము. కంపల్సరీ మా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పటి వరకు సెంట్రల్ లైబ్రరీలో కూడా ఎవరు మోతీలాల్ కూడా కలిసి కార్యాచరణ చేయబోతున్నాం 2-3 రోజులలో అంటుండు. ఇది అది ఒకటేనా? లేదన్న, అన్న 4వ తారీఖు నాడు అన్నకు కూడా మేము చెప్తాము. 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అన్న అక్కడ చేసింది మాకు తెలియదు ప్రజెంటు. ఇది మా స్టూడెంట్ నిరుద్యోగులు కాబట్టి మాది మేము అన్న జేఏసీ కదా, ఆయన చెప్పినట్టున్నాడు, మాకు ఐడియా లేదు. సో ఇది మా నిరుద్యోగులు, అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులు డిసైడ్ చేసినాం 4వ తారీఖు లాస్ట్ టైం చేసినట్టే చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం. అయ్యా మురళి గారు మీరు ఎక్కడున్నా బయటికి రావాలి. రియాజ్ గారు
నువ్వు ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టినావయ్యా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినాయ్యా, మాతోటి ఎందుకు ఆడుకున్నావు, ఇప్పుడు అధికారం రాగానే అటు పోయినావు, నిన్ను మాత్రం గద్దె దించుతాం, నువ్వు బయటికి రావాలంతే. మాకు బల్మూరి వెంకట అయ్యా నీకైతే ఇడిసబెట్టము, నువ్వు యాడున్నా నేను తొక్కి వాడుసేడు పక్క ఖాయం, అది నువ్వు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త ఉండు. చెప్పండి మీరేమండి ఇక్కడ మన తెలంగాణలో ప్రధాన సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య అన్న. ఈరోజు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి మేము గత ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వాడు పెద్ద లూటా అనుకుంటే వాడికంటే పెద్ద జూటగాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మీరు ఆ రోజు ఖచ్చితంగా నిరుద్యోగుల హామీలు నెరవేరుస్తామని చెప్పారు కాబట్టి మీ రోజు మీ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలాగా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. అధికారులకు వచ్చిన మీరు ఈరోజు నిరుద్యోగులను పెట్టుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు రాహుల్ గాంధీ మీ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆ రోజు సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఛాయ్ తాగకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతాం, నిరుద్యోగుల హక్కులు చూసి నేను చెల్లించిపోయినా, నిరుద్యోగుల బాధలు చూసి చెల్లించిపోయినా, వాళ్ళ బాధ నాకు అర్థమైంది, త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకుంటాం, నిరుద్యోగులకు న్యాయం చేసిన తర్వాతనే మేము ఏ పని చేస్తాం ముందరికెళ్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు సరి సప్పుడు లేకుండా ఉన్నది. గత 20 రోజుల నుంచి కూడా మేము ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, అందరిని కలిసి ప్రజాప్రతినిధులు అందరిని కలుస్తున్నాం. ఎవరిని కలిసినా చేద్దాం చూద్దాం అనే ముచ్చటే ఉన్నది. అండ్ ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క లేదు, మొత్తం పోలీస్ ప్రభుత్వం లెక్క ఉన్నది. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాను నిరుద్యోగులని, అసలు బయట తిరిగే ప్రయత్నం కూడా లేదు. నిన్న ఓయి క్యాంప్ దగ్గరికి పోతే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఏమనుకుంటున్నారు? ఫైనల్గా మేము జూలై 4వ తారీఖున టీఎస్పీసీ ముట్టడికి పిలుపునిచ్చినాం. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా అందరూ సిద్ధంగా ఉండండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ, జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కూడా అందరూ సిద్ధంగా ఉండండి. జూలై 4వ తారీఖు టీఎస్పీసీ ముట్టడి ఉంది. పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు అందరూ తరలిరావాలి. ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనమే పోరాడాలి. నిరుద్యోగుల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. సుమారు ఆ రోజు 10,000 మందితో టీఎస్పీసీ ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తెల్లారి వెబ్నోట్ వస్తుంది. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ 2 వాయిదా కోసం ఏ విధంగా అయితే టీఎస్పీసీ ముట్టడి చేసినామో మళ్ళీ అదేవిధంగా జూలై 4వ తారీఖున 10,000 మందితో ఉదయం 10 గంటలకి ఖచ్చితంగా టీఎస్పీసీ ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వానికి. చెప్పండి మీరేమంటారు? మేము 3 నెలల కానించి నిరుద్యోగులము, అందరి మంత్రులను కలిసినాము, అందరి ఎమ్మెల్యేలను కలిసినాము, మాకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మేము తిరిగినాము. ఏ మాత్రం స్పందించలేదు. మా విద్యార్థి నాయకుడు మోతీలాల్ అమరావతి తీసుకున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. అందుకే మేము చెప్తున్నాము, ఈరోజు నిరుద్యోగ జేఏసీగా 4వ తారీఖు మేము టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తున్నాము. ఈ ముట్టడిలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి విద్యార్థి సంఘాలు, ప్రతి యువజన సంఘాలు, ప్రతి ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఆ రోజు మా ముట్టడి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ దెబ్బతోనైనా గవర్నమెంట్ దిగి రావాలి, మా డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలి. మీరు చెప్పిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు మేము అడిగేది ఏది కొత్తది అడగట్లేదు. మీరు మేనిఫెస్టో చెప్పారు క్యాలెండర్ ఇస్తామని, మీరు మేనిఫెస్టో చెప్పారు మెగా డిఎస్సీ ఇస్తామని, మీరు చెప్పారు గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామని, మీరు చెప్పారు రేషియో గురించి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మీరు చెప్పిన సమస్యల మీదనే మేము పోరాడుతున్నాము. మీ సమస్యల మీదే మేము ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు దేని మీద స్పందించలేదు. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మేము ముట్టడి చేస్తాము. ఆ ముట్టడిలో భాగంగా ఖచ్చితంగా మా స్ట్రెంత్ను మేము చూపించుకుంటాము. మా సమస్య నిజమైనదే, ఇంతమంది సమస్యతో ఉన్నారు అని అప్పటికైనా ప్రభుత్వానికి మెసేజ్ వెళ్తుంది. అప్పటికైనా మా సమస్య మీద స్పందించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఓకేనా? అంటే బల్మూరి వెంకట కూడా గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, విద్యార్థుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఉంది అని చెప్పేసి బల్మూరి వెంకట చెప్పినట్టు మోతిలాల్ చెప్తుండు. అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ధర్నాలు? సానుకూలంగా ఉంటే రాత్రి దొంగలు లెక్క హాస్పిటల్కు రావాల్సిన అవసరమే ఉంది. సానుకూలంగా ఉంటే పగలు వచ్చి మొత్తం అనౌన్స్ చేసి ఇగో మా హామీలు, నీ హామీలకి మేము ఒప్పుకుంటున్నాము, గవర్నమెంట్ నుంచి నేను రాయబారిగా వచ్చినా మీరు సమ్మె విరమించండి అంటారు. దొంగదారిన వచ్చి దొడ్డిదారిన పోయి మీ ఆ సమస్యలు ప్రభుత్వం పట్టించుకుంటుందంటే ఎక్కడ పట్టించుకుంటుంది? ఒక టైం లేదా? ఒకరు ఒప్పుకుంటామని ఈ టైంలో మేము హామీలు నెరవేరుస్తాము, లేకపోతే ఇగో ఈ హామీలు నెరవేరుస్తాము, ఇగో పలానా రోజు వెబ్నోట్ వస్తుంది, పలానా రోజు మీ సమస్యలు పరిష్కరిస్తాయి అనేసి ఏ రోజైనా అక్కడికి వచ్చి అనౌన్స్ చేసిండా? వచ్చిండు. నైట్ దొంగలు లెక్క వచ్చిర్రు, నైట్ వెనకదారి నుంచి వెళ్ళిర్రు. ఖచ్చితంగా ఇది దీక్షని భగ్గం చేసే కుట్ర తప్పితే మా హామీలు అమలు చేయడానికి వచ్చింది కాదు. హామీలు అమలు చేయడానికి వచ్చిన వాళ్ళు దొరలెక్క వస్తారు. ఇగో మీ హామీలు ఇవి మేము అమలు చేయబోతున్నాము, ఇవి అమలు చేయలేకపోతున్నామని చెప్తారు. ఇంతవరకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? ఇంకా నిన్న ప్రెస్ మీట్ అన్నారు. ఏది ప్రెస్ మీటు? కేవలం మమ్మల్ని పక్కదారి పట్టించి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే తప్పితే ఏమీ ప్రభుత్వంలో చెల్లడం లేదు.
ఎన్ని రోజుల కానీ చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకనే మేము చివరి ప్రయత్నంగా టీజీపీఎస్సీకి 4వ తారీఖు సమస్య ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో లేదు. నా వరకు ఈ సమస్యను తీసుకురాలేదు. నాకు నిన్ననే సమాచారం అందింది. ఒక 6గురితో కమిటీ చేసి నేను దీన్ని సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, V6 పేపర్లో వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? ఇన్ని రోజులు ఇంత చేస్తుంటే సమాచారం నా దగ్గరికి రాలేదంటే ఎందుకు సమాచారం అక్కడికి పోలేదని మనం ఆలోచించాలి. ఎవరైతే మా యువతకు ప్రతినిధులుగా ఇక్కడ వాళ్ళకి పదవులు కట్టబెట్టిర్రో, ఎవరికైతే మా యువత ప్రతినిధులుగా ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యారో, ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారో, మీకు ప్రతినిధులు వీళ్ళు, మీరు ఏ సమస్య వచ్చినా వీళ్ళతో చెప్పుకోండి అన్నారో, అంటే వీళ్ళు మా సమస్యను అక్కడ దాకా తీసుకెళ్ళలేదనే కదా, సీఎం దృష్టి దాకా తీసుకెళ్ళలేదనేది కదా. ఇప్పటికైనా సీఎం దృష్టికి మేము గాంధీకి పోయి ప్రొటెస్ట్ చేస్తేనే సీఎంకి తెలిసింది. అప్పటి వరకు మా సమస్యను తొక్కి పెట్టాలని ఎవరైతే మాకు ఉన్నారో, మాకు ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు మా సమస్యను తొక్కిపట్టిర్రు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఖచ్చితంగా సీఎం దగ్గరికి తీసుకెళ్ళట్లేరు. వీళ్ళు ఎవరైతే మా మధ్యవర్తులు ఉన్నారో తీసుకెళ్ళట్లేరు. అందుకనే మేము ముట్టడికి పిలుపునిచ్చినాం. ఆ ముట్టడి రోజు మా స్ట్రెంత్ చూస్తారు. ప్రతి జిల్లాల నుంచి తరలిస్తున్నారు. 10,000 మందితో ముట్టడిస్తాం. అప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది, దాని మీద స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే అన్న, ఫైనల్గా ఈ ముట్టడిలో భాగంగా ఎవరిని అంటే పార్టీలు కలిసి వస్తున్నాయి, ఓన్లీ విద్యార్థి నాయకులైనా? మేము విద్యార్థి జేఏసీతో పాటు అన్ని పార్టీలు, అన్ని యువజన సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తీసుకుంటాము. వాళ్ళ మద్దతు మాకు ఇవ్వని కోరుతాము. 4వ తారీఖు జరిగే ముట్టడికి ఖచ్చితంగా అందరి మద్దతు కావాలని కోరుతాము. ఇప్పుడు అందరు మీరు మద్దతు తెలియజేయాలని ఈ ప్రతిముఖంగా మేము ప్రకటిస్తున్నాము. అందరితో కలుపుకొని పోతాము. ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ విద్యార్థి విభాగం అయినా పర్లేదు, అన్ని విద్యార్థి విభాగాలకు మా మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీరేమంటారు? మొన్ననే ఈ మధ్యలో మంత్రులను కలిసినట్టున్నారు మీరు. సార్, వాళ్ళ కాళ్ళ మీద పడి అడుగుతున్నా కూడా మమ్మల్ని కొంచెం కూడా పట్టించుకుంటలేదు సార్. ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకున్నాం కదా సార్. మేము ఎందుకు మీ నిరుద్యోగులను కనిపించట్లేదు? మేము ఎక్కడి నుంచో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కదా సార్. ఎందుకు మా బాధ అర్థమవుతలేదు? మార్నింగ్ న్యూస్ పేపర్లో ఏదో అని చెప్పి ఇస్తారు. అవన్నీ విని మేము ఎలా తట్టుకోవాలి సార్? మీకు కొంచెమైనా మనసు ఉందా? విచక్షణ జ్ఞానం ఉంటే మా బాధ ఎందుకు అర్థం చేసుకుంటలేరు? మమ్మల్ని మెంటల్గా టార్చర్ పెడుతున్నారు సార్. ఎగ్జామ్ ఆన్ టైం జరగాలని వాళ్ళు కాదని మేము చెప్తలేదు. అట్లీస్ట్ పోస్టులు పెరిగితే ఒక జోన్కి జాబ్ ఉంటుంది కదా అన్న వేలో ఉంది సార్. మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి సార్. భవిష్యత్తు ఏంటిదో కూడా తెలియని పొజిషన్. అర్థం చేసుకోండి సార్. మా పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్. గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది న్యాయమైన డిమాండ్. మీరు ఇచ్చిన హామీనే కదా సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, మీకు కాలు పట్టుకొని అడుగుతా. ప్లీజ్ సార్, ప్లీజ్. మొన్న పృథ్వీరాజ్ కూడా చెప్పింది కదా, కాలు పట్టుకోవడం కదా, కాలు గుంజాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఇంత ధైర్యం కోల్పోతే ఎట్లా? ధైర్యం కాదు సార్. చాలా మంది ఒక అమ్మాయిని అని చెప్పి నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. మేము చేస్తుంది జెన్యూన్ కాదు సార్. మేమేమి దేశద్రోహులం కాదు. మేము అడుగుతుంది ఒకటే, మా పోస్టులు పెంచండి, మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనే మేము అడుగుతున్నాం కదా సార్. మమ్మల్ని అలా ఎలా టార్గెట్ చేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేశారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం వాళ్ళ స్వార్థం కోసం లీవ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది మమ్మల్ని మెంటల్గా టార్చర్ పెడుతున్నారు సార్. అవన్నీ భరించుకుంటూ వస్తున్నాము. మీరు వాళ్ళ కోసం ఎగ్జామ్ పెడతారా సార్? నిరుద్యోగుల కోసం ఎగ్జామ్ పెడతారా? ఈరోజు ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి వాళ్ళ అమ్మ నాన్నలు, ఫ్రెండ్స్ బస్సు యాత్రలు చేసి అన్న వాళ్ళు ఎంత తిరిగిండో తెలుసు కదా సార్. ఈరోజు ఎందుకు మరి మీకు పట్టట్లేదు? ప్రభుత్వ అధికారులారా, మీకు దండం పెడతా ప్లీజ్. మేము ఖచ్చితంగా మీరు మా డిమాండ్ కాక పట్టించుకోకపోతే జూలై 4th ఖచ్చితంగా మేము టీఎస్పీఎస్సీ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం సార్. ప్రతి ఒక్క డిస్టిక్లో అన్నలు అక్కలు మీరందరూ తరలి రావాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నా. అంటే ఇటు మోతీలాల్ నిన్న మొన్నటి వరకు నిరాహార దీక్ష చేసిండు. అంత పెద్ద దీక్ష అంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే కదలని ప్రభుత్వం ఈ ముట్టలతో కదులుతా అనుకుంటారా? కదలకపోతే తర్వాత మా ఆత్మహత్యలే ఉంటాయి సార్. నిజం చెప్తున్నా, ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. నేను ఎంత ప్రెజర్లో ఉన్నానంటే ఎవరికి చెప్పలేం. చాలా మంది నిరుద్యోగులు బయటికి వస్తలేరు. వాళ్ళు మెంటల్గా ఎంతమంది కాల్ చేస్తున్నారో తెలుసా సార్? అంత చేయడం కరెక్ట్ కాదు. మీకు నిజంగా నిరుద్యోగులు అంటే ప్రేమ, అభిమానం, మీ పార్టీని గెలిపించే ఉద్దేశంతో తిరిగిన అభిమానం ఉంటే మాకు పోస్టులు పెంచండి, పెంచే ఎగ్జామ్ పెట్టండి. అంతకన్నా మించి మేమేం అడుగుతలేదు. మీ పదవులు ఏమని అడుగుతలేదు. మాకు పోస్టులు కావాలి, మాకు ఎగ్జామ్ పెట్టాలి సార్. ఇంతే. థ్యాంక్ యూ.